మళ్ళీ భీమవరం రామాంజనేయులు గారు అదే పనిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అధ్యక్ష నమస్కారం. మనది డెల్టా ప్రాంతం, రోడ్లన్నీ కూడా కెనాల్ బండ్ మీద ఉంటాయి. కెనాల్ ఒక పక్కనే, ఒక పక్కన చెరువులు. మనం వేసే రోడ్డు ఏ రోడ్డు కూడా బిల్లు తీసుకునే వరకు ఆగదు. అందుచేత మన రోడ్లన్నీ కూడా గౌరవ మంత్రి గారు మీరు 10 కిలోమీటర్ల రోడ్డు దలుచుకుంటే 5 కిలోమీటర్లు వేయండి, సిమెంట్ రోడ్డు వేయండి. ఓన్లీ సీసీ రోడ్లు వేస్తేనే కానీ మా డెల్టా ప్రాంతంలో రోడ్లు ఆగవు. ఎందుకంటే ఇది ఆక్వా జోన్. ఉదయం 4 గంటల నుంచి తెల్లారుజామున రాత్రి 10 గంటల వరకు కూడా ఐస్ బాక్సులతోటి లారీలు వెళ్తాయి. నీళ్లు కారుకుంటూ వెళ్ళిపోతాయి. అది బీటీ రోడ్ వేయటం వల్ల ఆ నీళ్లు రోడ్డు మీద పడి వెంటనే రేకప్ అయిపోద్ది. దయచేసి మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే, మా నియోజకవర్గంలో మన డెల్టాలో రోడ్లు ఎన్ని వేసినా కూడా సీసీ రోడ్లకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తమను కోరుతున్నాను. అలాగే మరొక ముఖ్య సూచన, మనకి హైవేకి వెళ్తాకి కనెక్ట్ టు భీమవరం, ఉండి, గణపవరం, నారాయణపురం. ఆ రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు. అది కనెక్షన్ ఇచ్చినట్టయితే అసెంబ్లీకి రావడానికి గంటన్నరలా వచ్చేయచ్చు. ఇప్పుడు నారాయణపురం వరకు అరగంటలో వస్తున్నాం అసెంబ్లీ నుంచి. నారాయణపురం నుంచి భీమవరం వెళ్తాకి గంటన్నర పడుతుంది. ఆ రోడ్ని 4 లైన్స్ చేసినట్లయితే అది హైవేకి కనెక్టివిటీ అవుతుంది. ఆ ప్రజలందరికీ కూడా మన ప్రాంతం అది మీకు మాకు కూడా ఉపయోగపడుతుంది. అది చేయాలని చెప్పి కోరుతున్నాను. మరొక చిన్న చూసి చెప్పి వివరిస్తాను. మాది భీమవరం కాళీపట్నం అనే ప్రధాన రోడ్డు. దాంట్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్లు, రొయ్యలు ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీలు. ఆ రోడ్డు మొన్నే ప్యాచ్ వర్క్ చేశారు, ఆగట్లేదు. ఆ రోడ్డు వెంటనే శాంక్షన్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మంత్రి గారు అయితే శ్రద్ధగా రాసుకున్నారు, చూద్దాం రిజల్ట్. ఇప్పుడు రవాణా శాఖపైనే చర్చ. ఎన్ ఈశ్వరరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష.